కేఎంసి క్రియాయోగ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకి సాధకులకి నమస్కారం. జ్ఞానందగిరి మహారాజుల శిష్య పరంపరకి నమస్కారం. బాబాజీ మహారాజ్ శిష్య పరంపరకి నమస్కారం. స్వామి నమస్కారం. స్వామి జై గురుదేవ. స్వామి మీ పేరేంటి స్వామి? నా పేరు శివ స్వామి. మీరు ఏం చేస్తుంటారు? మేము ఆటో డ్రైవింగ్ చేస్తుంటాము. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడనే మహబూబ్ నగర్. మహబూబ్ నగర్ నుంచి వచ్చారా? మీరు ఇక్కడ ఆశ్రమంకి ఎన్ని నెలల నుంచి వస్తున్నారు? 1 year అవుతుంది సార్. 1 year అవుతుందా? సాధన తీసుకున్నారా? దీక్ష తీసుకున్నారా? క్రియాయోగ అంటే ఇంతకుముందు నారాయణ ఇది అష్టాక్షరి చేసేవాడిని. ఇప్పుడు దాంతోపాటు చేస్తున్నాం. నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని జపించేవాళ్ళు. ఇప్పుడు క్రియా సాధనలో ఎలాగో మంత్ర జపం కూడా ఉంటుంది కాబట్టి రెండు కలిపి చేస్తాం. మరి మీకు ఏమైనా చేంజెస్ కనిపించినాయా మీ వ్యవహారిలో కానీ? అంటే ఇంతకు మానసికంగా కొంచెం కోపం అనేది చాలా విపరీతంగా ఉండే. కోపం వల్ల చాలా మంది గుడిక కోల్పోయారా? అది కోపం అనేది కొంచెం వరకు మానసికంగా చాలా కంట్రోల్ 80% వరకు 70% అయితే కంట్రోల్కి వచ్చింది. ఇంకా ఉంది. ఎందుకు కోపడే వాళ్ళు అప్పట్లో మీరు ఎక్కువ? అది నాకే అర్థం కాలేదు. నేను చాలా తెలియని విషయాలకు కూడా కోపం వచ్చేది. అసలు ఎందుకు కోపం వస్తుందో కూడా అర్థం కాదు. అసలు నేను ఈ కోపం గురించే చాలా ఆశ్రమాలు చాలా అక్కడ ఇక్కడ సాధన ఏ చేసిన ఉడక సెట్ కాలే. ఈ ప్రాణాయామం వల్ల ఆ మంత్రం స్మరించడం వల్ల కొంచెం అయితే మానసికంగా అయితే నేనైతే ఎదుర్కొంటున్నా. అంటే బ్యాలెన్స్డ్గా చేయగలిగాను. క్రియా సాధన ద్వారా కొంచెం కోపాన్ని కంట్రోల్ చేసుకోగలిగారు. క్రియాయోగ ద్వారా చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ఇంతకుముందు మంత్రాన్ని చేస్తున్నా కానీ అంత ఈజీగా నిలవదు. అసలు ఇక్కడ మంత్రం ఇక్కడ చదువుతుంది కానీ మనసు ఎక్కడో పోతుంది. అంతా కొంచెం ఇప్పుడైతే మనసు అంతా దగ్గర ఉంటుంది. ఇప్పుడు 70%. ఇంకా ఫుడ్ ఇంకా చాలా ఎక్కువ తీసుకుంటే ఇంకా కొంచెం తగ్గించి ఇంకా కరెక్ట్గా చేస్తే ఇంకా చాలా బాగా రిజల్ట్ ఉంటుంది. కానీ నియమాలు ఏమైనా పాటిస్తున్నారా? ఆహార నియమాలు అయితే మామూలుగా మాంసము ఇవి మందు ఏమి అయితే చాలా రోజుల నుంచి బంద్ చేసిన. ఇంకా మామూలుగా వెజిటేరియన్. మరి వెయిట్ ఏమైనా తగ్గారా? అప్పటికి వచ్చింది తగ్గిన చాలా వరకు. బాడీ ఫిజికల్గా అయితే బాగానే. మహాముద్ర వల్ల ఫిజికల్గా చాలా బాడీకి నాకు చాలా బాడీ పెయిన్స్ బ్యాక్ పెయిన్ చాలా ఉంటుండే. తగ్గింది చాలా వరకు. బాడీ ఫిట్నెస్ వస్తుందని గురుదేవులు ఎప్పుడు చెప్తుంటారు. అలాగే బాడీ ఫిట్నెస్ చాలా వరకు వచ్చిందంట. చాలా వరకు. అంటే మీకు ఇక్కడ ఈ ఆశ్రమం ఉందని ఎవరు చెప్పారు? ఎలా తెలుసు? యూట్యూబ్లో చూసాను. యూట్యూబ్లో ఛానల్ ఫస్ట్ వచ్చిన కానీ ఇవన్నీ చూసి ఫస్ట్ భయపడిన. అదే కేచరి ముద్ర ఇవి అంటే ఇదంతా మనకి ఏడైతుంది అంత హార్డ్ ఉందని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోయాను. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వచ్చిన. అది ఇప్పుడు మొత్తానికి గురి కుదిరిందా ఇక్కడ క్రియా సాధన మీద? స్వామి ఎక్కడ వెళ్ళిన ఉడికి అంత ఇది లేదు కానీ ఇక్కడ వచ్చినంత మనశ్శాంతిగా ఉంటుంది స్వామివారిని దగ్గరకు ఉంటే. మీరు చాలా ఆశ్రమాలు తిరిగారా? చాలా తిరిగిన నేను. మరి డబ్బులు ఏమైనా ఖర్చు పెట్టారా? ఖర్చు అంటే అంతేం ఖర్చు పెట్టలేదు. కాకపోతే తిరిగిన చాలా వరకు. అంటే ప్రతి ఆశ్రమం ఫ్రీగా ఉండదు కదా. ఇప్పుడు ఫ్రీగా ఉన్న ఆశ్రమాలు ఏమేమి చూసారు మీరు? ఆశ్రమాలు అంటే ఫ్రీగా అంటే ఎక్కడెక్కడంటే కోయంబత్తూరులో ఈషాకి వెళ్ళినా, శాంబాయి చూసినా. కానీ అంత శాంబాయి ఉడక కొంతవరకు మరి అంత ఇది లేదు. కానీ అక్కడ శాంబాయి ఫ్రీగానే నేర్పించారా? శాంబాయి అమౌంట్ తీసుకుంటారు. ఇన్నర్ ఇంజనీరింగ్ అని చెప్పి 1200 తీసుకుంటారు. శాంబాయికి 2600 రూపీస్. అంటే మనం ఆన్లైన్లోనే మళ్ళీ అది సద్గురు వచ్చి మనకు డైరెక్ట్ ఏం చెప్పాడు, ఆన్లైన్లోనే ఉంటుంది. అది ఆన్లైన్లోనే అంత ఛార్జ్ చేస్తారు. అది కట్టి నేర్చుకున్నారు? అది కట్టి అంటే ఫోన్లోనే నేర్చుకున్నారు? ఫోన్లో అంటే లైవ్గా తిరుపతిలో ఉంటుంది అనమాట 3 days. ఇక్కడ దానివల్ల ఏమన్నా ఎఫెక్ట్ తెలిసిందో చేంజెస్? కానీ దానికంటే ఇదే చాలా బాగుంటుంది క్రియాయోగ. అయితే ఇప్పుడు మీరు మహాముద్ర కేచరి ఇప్పుడు ఎక్కడ దాకా ఎంత దాకా కేచర్ అంటే కొంతవరకు కొంచెం అయితే కేచర్ వచ్చేస్తుంది. వీడి వరకు వెళ్తుంది. ఇంకా కొంచెం ఉంది. అది ఆ రంధ్రాల దగ్గరికి వెళ్తుంది కానీ లోపల లాక్ అయితే పడతలేదు. ఇంకా నేను కొంచెం పర్ఫెక్ట్గా చేస్తే అవుతుంది. అది ఆడ వరకు వెళ్తుంది. ఇంకా జస్ట్ ఉంది. ఇంకా కొంచెం అయితే లాక్ అవుతుంది.
మరి మీరు చేసే ఆటో పనిలో చాలా హెల్త్ ఇష్యూస్ అవన్నీ వస్తాయి కదా, అవన్నీ మీకు అవన్నీ చాలా కంట్రోల్కి వస్తాయి. నేను రోజు 3 o'clock లేస్తా. ఇంతకుముందు లేస్తే చాలా నీరసంగా అనిపించేది. ఈవినింగ్ ఒక 1 o'clock 2 o'clock ఇప్పుడు చాలా ఎనర్జీ మంచిగా అనిపిస్తుంది. మార్నింగ్ అయితే ఇంకా సూపర్ అనిపిస్తుంది. సాధన చేస్తేనే అనిపిస్తుంది. సాధన చేయకుంటే కొన్ని రోజులు కన్నా బంద్ చేస్తే మళ్ళీ ఎప్పటిలాగా అవుతుంది. చేసినప్పుడు మాత్రం ఫుల్ ఎనర్జీ. మార్నింగ్ ఏ టైం నుంచి ఏ టైం చేస్తారు? నేను ఈవినింగ్ మాత్రమే చేస్తాను. మార్నింగ్ అయితే హైదరాబాద్లో ఉంటే మార్నింగ్ వీలు కాదు. ఈవినింగ్ మాత్రమే హైదరాబాద్లో చేస్తా. 6 నుంచి 7 8 వరకు చేస్తా. ఇంకా మార్నింగ్ అయితే ఊళ్ళో ఉంటే మార్నింగ్ చేస్తా. అయితే ఆహార నియమాలు పాటిస్తా కృషి చేస్తున్నారు అయితే సాధన. ఇంకా ఆహార నియమాలు ఇంకా నేను అంటే కొంచెం కరెక్ట్గా చేస్తలేని ఆహారం అయితే కనిపిస్తే బాగా ఆకలి ఎక్కువ అవుతుంది. అంటే వర్క్ మీద ఉంటారు అందుకే బాగా తింటా. అంత ఆహార నియమాలు అయితే అంత పర్ఫెక్ట్గా చికెన్ మటన్ అయితే అన్ని బంద్, కానీ ఆహార ఫుడ్ తీసుకోవడం అయితే ఎక్కువనే తీసుకుంటున్నాను ఇప్పటివరకు అయితే. ఇంకా అది కంట్రోల్ వస్తే ఇంకా బాగుంటుంది ఇంకా రిజల్ట్. మరి ఇక్కడ ఆశ్రమంలో మీరు ఏమైనా చేంజెస్ చూసారా వేరే ఆశ్రమాలతో పోలిస్తే? అంటే అక్కడ అంతా ఇంకా బిజినెస్ అంతా బిజినెస్తో నాకు కొడుకున్నది. ఎక్కడ పోయినా బిజినెస్ అంతా డబ్బులు అవి ఇవి ఇది చెందాలని అవన్నీ ఇవన్నీ. కానీ ఇక్కడ మాత్రం గురుగారి దగ్గర అట్లేం ఉండదు, అంతా ఫ్రీ సాధన. అంటే ఇక్కడ ఎవరు మిమ్మల్ని డబ్బులు అడగలేదా ఈ ఆశ్రమంలో? ఎవరు అడగలేదు, అంతా ఫ్రీగా. వేరే ఆశ్రమాలు మీరు చూసిన ఆశ్రమాలన్నీ బాగా కమర్షియల్గా అంతా వాళ్ళు డబ్బు కోసానికి బిజినెస్ అన్నమాట. వాళ్ళు బిజినెస్ చాలా వరకు బిజినెస్, ఏదో కొంత అంతేగాని మొత్తం బిజినెస్. మీరు మ్యారీడా? మ్యారేజ్. మరి మీ వైఫ్ మీ పిల్లలు వాళ్ళు కూడా చేస్తారా సాధన? వాళ్ళు ఏం చేయరు. చెప్పలేదా వాళ్ళకి? మీరు చెప్పినా కానీ ఇంకా వాళ్ళు అంత సపోర్టింగ్ ఉండదు. మీకే ఇంట్రెస్ట్ ఇది? మరి మీరు మానసికంగా ఏమన్నా చేంజెస్ గమనించారా మీలో? మానసికంగానే చాలా వరకు మానసికంగా చేంజ్ అయినందుకు వరకే నేను ఇక్కడ వచ్చినా, కానీ అది చాలా పర్ఫెక్ట్. మనసు అనేది బ్యాలెన్స్డ్గా చాలా వరకు ప్రాణాయామం చేయడం వల్ల చాలా వరకు బ్యాలెన్స్డ్గా రోజు ఒక 80-100 ప్రాణాయామాలు కానీ చేస్తే మనసు అనేది చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. కానీ ఒకవేళ అదే పర్ఫెక్ట్గా చేస్తే ఇంకా అవుతుంది, కానీ కొంత అప్పుడప్పుడు కూడా బ్యాలెన్స్ తప్పుతుంటుంది. ఇంకా నేను సాధన పర్ఫెక్ట్గా చేయాలి. ఇంకా కొంతవరకు అయితే 80% వరకు మంచి బ్యాలెన్స్డ్గానే ఉంటుంది. ఎప్పుడో రోజులో ఒకసారి కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది, కానీ ఫుల్ బ్యాలెన్స్డ్గా అయితే నేను ప్రాణాయామం వల్ల. మీరు మరి శారీరకంగా ఎలాంటి చేంజెస్ గమనించారు మీ శరీరంలో? శారీరకంగా అంటే బాడీ ఫిట్నెస్ సూపర్ ఉంటుంది. మహాముద్ర వల్ల బాడీ ఫిట్నెస్ సూపర్. రోజు 4-5 చేస్తాం మహాముద్ర. మహాముద్ర వల్లనే బాడీ ఫిట్నెస్ కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకోటి నాకు పెయిన్స్ ఎక్కువ ఉంటుండే, ఆటో నడుపుతారు కాబట్టి పెయిన్స్ ఉంటుండే. ఆ పెయిన్స్ చాలా కంట్రోల్కి వచ్చినాయి. అసలు మహాముద్ర కన్నా రోజు 3 సెట్లు వేస్తానంటే ఆ పెయిన్స్ అనేది ఉండదు. బాడీ చాలా ఫిట్గా ఉంటుంది. ఫ్లైట్ లాగా అవుతుందని చెప్తారు. అంటే ఏ పని చేసినా కూడా ఫిట్గా బాడీ అయితే ఫిట్గా ఉంటుంది. ఇంతకుముందు అయితే ఇది మహాముద్ర వేయలేము కాబట్టి. మరి ఆహార నియమాలు ఎంతవరకు అవసరం అనుకుంటారు మీకు క్రియాయోగానికి? అవసరమేనా లేకపోతే? చాలా అవసరం ఆహార నియమాలు. ఎంత అంటే ఒక 100%లో ఒక 50% ఆహారం తగ్గిస్తేనే మనం సాధనకి ఇంకా ముందుకు వెళ్తాం. కానీ ఇంకా ఫుల్ తీసుకుంటే మాత్రం నైట్ తిన్నది మార్నింగ్ 7 అయినా కూడా అరగదు. అది చేయడానికి చాలా ఆహారం ఎంత తక్కువ తీసుకుంటే అంత ప్రాణాయామం ఎక్కువ మనం ఇక్కడ ఆజ్ఞలో నిలపగలుగుతాం. కానీ ఆహారంగా పుల్లు తీసుకుంటే ఇక్కడ నిలపలేము. ఇది అక్కడ నిలపలేము. అది ఒక 10 సెకండ్లు 30 సెకండ్ల వరకు ఇక్కడ నిలుపుతాము. కానీ మామూలుగా ఆహారం కానీ ఫుల్గా తీసుకొని చేస్తే ఇక్కడ 10, 7, 8 వరకు ఇక్కడ నిలపగలుగుతాం. లేకుంటే నిలపలేము. లేకుంటే మరి మీరు జ్యోతి ముద్ర చేస్తారా? జ్యోతి ముద్ర చేస్తాను. మరి జ్యోతి ఏమన్నా కనిపించింది? నాకైతే జ్యోతి అయితే ఏమో చీకటి ఫుల్ చీకటి ఉంటుంది, కానీ జ్యోతి అయితే నాకేం రాలేదు. జ్యోతి ముద్ర వేస్తాను కానీ చీకట్లోకి వెళ్తున్నా, కానీ నాకైతే అవన్నీ ఏం ఇంకా రాలేదు. ఇంకా ఆ స్థితికి చేరుకోలేదంట. కేసరి ముద్ర మాత్రం కొంతవరకు వెళ్తుంది. కేసరి వేయటం వల్ల మీరు ఎలాంటి చేంజెస్ గమనించారు? కేసరిలో కొనడానికి ఎప్పుడైనా ఫోల్డ్ చేసుకొని ఉంటే మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది చాలా వరకు. అది కొన్ని టైంలో అలాగే ఉంచలేకపోతున్నా, మధ్యలో తీరం జరుపుకుని.
మరి మీరు కేఎంసి సాధకులకి ప్రేక్షకులకి ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు? ప్రాణాయామం ప్రతి ఏదైనా చేయని, వాళ్ళు మంత్రం చేయని, ఏదైనా చేయని, కానీ మినిమం ప్రాణాయామం అయితే ఇంపార్టెంట్. అది ప్రాణాయామం లేని సాధన నేను చాలా చేసిన, కానీ ప్రాణాయామం లేకుండా ఏది సెట్ కాదు, అసలు మనసు అనేది నిలవదు. నేను ఇచ్చేది అదే, మెయిన్గా ప్రాణాయామం ఉండాలి. ప్రాణాయామం ఎంత ఒక మనసు కంట్రోల్ కాదని రావాలంటే ప్రాణాయామం ఒకటే. మంత్రం ఇవన్నీ వేరే ఏవి నథింగ్, అవన్నీ ఏం జరగదు. అదంతా ప్రాణాయామం వల్లనే రిజల్ట్ ఫుల్ ఉంటుంది. ఈ క్రియ వల్ల మనసు అనేది కంట్రోల్, ఈశ్వర అదే క్రియాయోగం అంటే ఈశ్వర తపస్ స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానమే క్రియాయోగం. క్రియాయోగం దీనివల్ల మనసు అయితే చాలా కంట్రోల్లోకి వస్తుంది. మరి మీరు మన సాధకులకి ప్రేక్షకులకి ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు క్రియాయోగం గురించి? క్రియాయోగం అంటే సందేశం అంటే అదే, క్రియాయోగంలో ఈ కుంభకమే కానీ, ఈ ప్రాణాయామమే కానీ, కేచరే కానీ అన్నీ ఆల్మోస్ట్ ఇంపార్టెంటే. ఇవన్నీ అన్నీ ఈక్వల్గా సపోర్ట్ చేస్తాయి. ఇవన్నీ చేయడం వల్ల సాధకుడు ఒక స్థితికి తొందరగా చేరుకోగలుగుతాడు. ఎందుకంటే మీరు ఆల్రెడీ చాలా చాలా చోట్ల చాలా సాధనలు చేశారు. చేశాను. వాటన్నిటిలోకి మీకు క్రియాయోగ బాగా సూపర్. క్రియాయోగనే సూపర్. ఇంకా అంతే, ఫ్లైట్ మార్గం అంటారు గురుదేవుల మార్గాన్ని. అని గురుగారు చెప్పిందే కానీ మనం చూస్తున్నాం కదా. క్రియాయోగనే సూపర్. ఇంకా అన్నిట్లకంటే క్రియాయోగ బెటర్. అయితే కేఎంసి ప్రేక్షకులకు అందరికీ సాధకులందరికీ శివ గారు చెప్పాలనుకునేది ఏంటంటే క్రియాయోగ ద్వారా మనం తొందరగా ఒక స్థితికి చేరుకోగలుగుతామని ఆయన అనుభవపూర్వకంగా చెప్తున్నారు. సరే మరి, జై గురుదేవ్. జై గురుదేవ్.